మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగైనా కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకు ప్రధానోపాధ్యాయునిగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించా బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 3వ అధ్యాయము ప్రియులరా 6-7 వచనాలను మనము ధ్యానం చేద్దాం. 6వ వచనం, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచుండిన వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. మేలుతో నడిపించండి. యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, నశించిపోతున్నది లోకం, గతించిపోచున్నది కాలం. అక్షయుడైన దేవుని కొరకు మనము ఈ తరములో మండుచూ ప్రకాశించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ చదివినటువంటి 2 వచనాలలో చదివిన ఈ భాగంలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నారు, నేను నీ తండ్రి దేవుడను అంటున్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడను అంటున్నారు. నిజానికి మోషే తండ్రి ఎవరు? ప్రియులారా, తెలిస్తే కింద ఆ కామెంట్ బాక్స్లో రాయండి. నిజానికి మోషే యొక్క తండ్రి అబ్రహాం కాదు కదా. మోషే అన్న అహరోను, అక్క మిరియాము. ప్రియులారా, అయితే దేవుడు నీ తండ్రి దేవుడు అంటూ అబ్రహాము పేరు ఉచ్చరించారంటే అర్థం ఏంటంటే, అబ్రహాము విశ్వాస వీరుడు, 2 హెబ్రీయులకు మూల పురుషుడు అంటే పితరుడు. ఆధ్యాత్మికంగా భూమి మీద ఉన్న వంశావళందరికీ ఆయన తండ్రి వంటివాడు. ప్రియులారా, అదే ఆత్మీయతలు నడిపించబడుతున్నటువంటి మోషేను ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే నీ తండ్రి అంటూ సంబోధించారు. సంఘములో కూడా కొందరు దైవజనుని అయ్యగారు అంటూ సంబోధిస్తారు. నేను రామగుండంలో ఒక పరిచర్ని గమనించాను. అక్కడ విశ్వాసులు అక్కడున్న ఆత్మీయ తండ్రిని అయ్యా అంటూ సంబోధిస్తూ ఉంటారు. పిల్లరా, అయ్యా అనేది తండ్రితో సమమైన వ్యక్తి అని దాని యొక్క అర్థం. నిజమే, శారీరక తండ్రి మనకు జన్మనే ఇస్తాడు, కానీ ఆత్మీయ తండ్రి పరలోకాన్ని మనకు పరిచయం చేస్తాడు. మనందరికీ తండ్రి మన ప్రభువే. అయితే భూమి మీద ఒక ఆత్మీయ తండ్రి సంరక్షణ అనేది, వాక్య పర్యవేక్షణలో నడిపించబడడం అనేది విశ్వాసికి క్షేమము, దీవెనదాయకము. అయితే పిల్లరా, ఇప్పుడు మోషేను ప్రభువారు అంటున్నారు నీ తండ్రి దేవుడునంటూ పరిచయం చేసుకుని ఇంకను ప్రభు మాట్లాడుతూ అంటున్నారు. నిజంగా దేవుడు ఎంత ప్రేమగలవాడో మనం ఈ భాగమున అర్థం చేసుకునవచ్చును. ఏమంటున్నారు ప్రభు? మరియు యెహోవా ఇట్లనెను, 7వ వచనం, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఈ మాటను బాగా గమనించండి. మొదటి మాట చూచి తిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. మొదటి మాట చూచి తిని, 2వ మాట వింటిని, 3వ మాట వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అంటే ఎరిగి ఉన్నాడు. ఎరిగి తిని 3 మాటలు కదా పిల్లరా. మొదటి మాట చూచి తిని, 2 వింటిని, తెలిసే ఉన్నవి అంటే ఎరిగి తిని అని అర్థం. చూడండి, చాలాసార్లు మానవ దైనందిన జీవితంలో ఏమనుకుంటామంటే అసలు దేవుడనే వ్యక్తి ఉంటే
దేవుడని ఆయన ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు, నా కుటుంబం ఎందుకు ఇలాగా నలిగిపోవడం అని కొందరు తలంచుచు ఉంటారు. ప్రియులారా, అయితే దేవుని వేదవాక్యంలో మనం ఆరాధన చేసేటువంటి దేవుని యొక్క గుణగణములు, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ప్రేమ ఎలాగునున్నదంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగానంటండి, వారు తమ్మును శ్రమలో ఇబ్బంది పెట్టుచున్నటువంటి వారి విషయంలోనంట వారిని బాధను, ఐగుప్తులోనున్న వారి బాధను ప్రభు నిశ్చయంగా చూచాడట. ఆయన. ప్రియులారా, హాగరు ఒక అన్యురాలు అంటుంది, ప్రభువునకు పేరు పెడుతూ యెహోవా ఈరే సమస్తాన్ని ఆయన చూచుచున్న దేవుడు అంటుంది. ఆమె ఎవరో ఒక ఐగుప్తురాలు. ఆమె పడుచున్న వేదనను అన్నీ చూచినటువంటి దేవుడు ఆమెకు దయను కనుపరచగా, చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని పేరు పెట్టింది. యెహోవా ఈరే. ఈ ఉదయకాల వేళ ఆ యెహోవా ఈరే అయిన దేవుడు నీతో మాట్లాడుచున్నారు. ఆత్మీయులారా, ఆయన నీ బాధను చూచుచున్నాడు, నిన్ను చూచుచున్నాడు, నీ సంతతిని చూచుచున్నాడు, నీవు నడుచు మార్గాన్ని చూచుచున్నాడు, నీవు పడుచున్నటువంటి దురవస్థను ఆయన చూచుచున్నాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. 2, వింటిని వారు పెట్టుచున్న మొర్ర, వారు చేయుచున్న ప్రార్థన, ఆక్రందన, నలిగిపోచున్నప్పుడు వారిలో నుండి వచ్చుచున్న మూలుగను ఆయన వింటూ ఉన్నాడట. వినుచున్న దేవుడు ఆయన. 3వ మాట, ఎరిగితిని, నాకు తెలిసే ఉన్నవి అంటున్నారు. పిల్లరా, సమస్తాన్ని ఆయన ఎరిగినవాడు. ఒక మాట, 70 మందిగా వచ్చిన వారు లక్షలాది మందిగా విస్తరించబడి దురవస్థను అనుభవించుచు వేదన పడుచున్నప్పుడు వారిని చూచిన దేవుడు, వారి మొర్రను విన్న దేవుడు, వారు పడుచున్న ఆ ప్రయాసమును ఎరిగిన దేవుడు వారిని ఐగుప్తులోనే విడిచిపెట్టాడా? ఆత్మీయులారా, వింటున్నారా? ఐగుప్తులోనే విడిచిపెట్టారా వారిని? లేదండి, 400 ఏండ్ల తర్వాత అద్భుతముగా వారందరినీ వెలుపలికి తీసుకుని వచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? శ్రమలోనే వారిని విడిచిపెట్టలేదు. శ్రమలు కలిగిన, నలిగిపోచున్న ఆ శ్రమలలో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చారు. ఒక మాట పిల్లరా, ఇశ్రాయేలును విడిపించిన దేవుడు ఇదిగో ఈ వాక్యం ద్వారా నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడంట. యాకోబునకు వాక్యమును బయలుపరిచిన వాడంట. ప్రియులారా, వాక్యం ద్వారా నీ యొద్దకు వస్తున్నాడు. నీవు నలిగిపోచున్నటువంటి శ్రమలో నిన్ను విడిచిపెట్టగా ఇశ్రాయేలును విడిపించిన మహాదేవుడు నిన్నును విడిపించగల సమర్థుడు. ఈ రోజుకి ఇదిగో ఇప్పటికీ ఆయన మన మధ్యలో వాక్యరూపిగా సంచారం చేస్తున్నాడు. ఆయన మనతోనున్నారు, ఆయన మనలోనున్నారు, మనకు తోడుగా ఉన్నారు. మన తండ్రిగా భారం వహించడానికి, మన పరమ తండ్రిగా భారము వహించడానికి ఆయన ఇష్టపడుచుండిన దేవుడు. ఆత్మీయులారా, నన్నెవరూ పట్టించుకోవట్లేదంటూ నలిగిపోతున్నావేమో, 10 మంది సమస్యలకు నేను సమాధానం చెప్పి పరిష్కారం చేస్తున్నాను, నా సమస్యను ఎవరితో పంచుకోగలను అనుకుంటున్నావేమో. కన్నులున్న దేవుడు కానకుండా ఉంటాడా? చెవులు ఉన్న దేవుడు నీ మొరను వినకుండా ఉంటాడా? నీవు పడుచుండిన ప్రయాసను ఆయన ఎరుగకుండా ఉంటాడా? ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, నేను నీతో కూడా వస్తానన్న దేవుడు
చెరలో ఉన్న ప్రజల్ని విడిచిపెట్టలేదండి. మనుష్యుడు, సాటి మనుషుడు అన్నీ బాగున్నంతసేపు నావాడు నీవాడు అంటూ మాట్లాడతారు. తన పరిస్థితి బాగోనప్పుడు దూరం అయిపోతాడు. మనుషులు వాడుకొని ప్రక్కన పెడతారు, దేవుడు వాడుకొని ఘనపరుస్తాడు. ఆమేన్. ఆత్మీయులారా, ఇశ్రాయేలు ఎడల మహాదయయు వాత్సల్యతయు కనికరమును కొనుపరిచిన దేవుడు నీ ఎడల కూడా తన కృపను కొనుపరుచుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కనుక కలవరపడకు, దిగులు పడకు. ఇజ్రాయేలును చూచిన దేవుడు, మొరను విన్న దేవుడు, శ్రమలో తమ కష్టపెట్టి వారి యొక్క బాధను ఎరిగి ఉన్న దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతము చేయగల సమర్థుడు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతోనూ నింపండి. మీ రాకడ కొరకును మీ రాజ్యం కొరకును సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం ప్రతి ఒక్కరికి తోడయుండునుగాక. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.